ముందు శౌర్య విషయం చెప్పండి. ముందు ముక్కుపుడక విషయం చెప్పనివ్వమ్మా. ముందు మనవరాలి విషయం చెప్పండి. నిహారిక కూతురు విషయంలో ఏదో ఆశపడుతుంది కదా, ముందు ఆ విషయమే చెప్పండి. పర్వాలేదు. అందరూ వినండి. ఈ పాప కృష్ణ కూతురు, పేరు శౌర్య, నా ఏకైక మనవరాలు. మొదటి మనవ సంతానం. అందుకే శౌర్య అంటే మా అందరికీ ఇష్టం. మా వంశాచారం మధ్యలో ఆగిపోకుండా భవిష్యత్తులో మా శౌర్యతో ముందుకి కొనసాగించాలి అనుకుంటున్నాం. అందుకు అమ్మవారి కటాక్షంతో పాటు మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి. అత్తయ్య గారు, మీ వారసత్వం అందుకోవాలంటే అమ్మవారికి పూజలు చెయ్యాలి, మన ఇంట్లో దీపం వెలిగించాలి, అమ్మవారి ప్రసాదం చెయ్యాలి. మీ జాతకం అయ్యుండాలి. అందులో శౌర్య ఒక్కటైనా చేయగలదా చెప్పండి? మీరు నోరు ముయ్యండి రాజుగారు. ఆ, శౌర్య వయసు ఎంతని అప్పుడే అంత భారం వేస్తున్నారు? పెరిగే కొద్దీ నేర్చుకుంటుందిలేండి. నువ్వు పెద్దయ్యావు, మరి నీకు అలాంటి బుద్ధులొచ్చాయా? బావా, నీకు కళ్ళుతో పాటు నోరు కూడా పడిపోయింటే బాగుండేది. మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా? శౌర్య విషయం చెప్పడం అయిపోయింది. ఇక ముక్కుపుడక విషయం చెప్తాను. ఈరోజు అవని ప్రసాదం చెయ్యగానే అవనికి ఈ ముక్కుపుడకను బహుమతిగా ఇద్దామనుకుంటున్నాను. మా ముగ్గురు కోడళ్లలో ముక్కు పొడకను దక్కించుకునే అర్హత మా చిన్న కోడలికి మాత్రమే ఉంది. అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. తరతరాలుగా మన కుటుంబాన్ని నమ్ముకున్న 16 ఊళ్ళ ప్రజల కోసం ప్రసాదం చేయడానికి నేను ఒప్పుకున్నాను, కానీ ముక్కు పుడక కోసం కాదు. అవని, నువ్వింకేమీ మాట్లాడకక్క. నాకు ముక్కు పుడక మీద ఎలాంటి ఆశ లేదు. అవని, అయ్యా, మీ వారి గురించే మాట్లాడుతున్నాం. ఆయన విషయం చెప్పాలనే వచ్చాను. ఆయన ఆరోగ్యం 2 రోజుల నుంచి సరిగ్గా లేదు. ఈ పూటకు కుదుట పడుతుందని అనుకున్నాం, కానీ కుదరలేదు. పొద్దునకి మరీ ఎక్కువైందని మా అబ్బాయి టౌన్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఇంకా ఆయన రావడం కుదరదు. అందరూ క్షమించండి. పూజారి లేకుండా పూజ ఎలా జరుగుతుందమ్మా? ఈ విషయం నిన్నైనా చెప్పుండాల్సింది. మరొకరిని చూసుకునేవాళ్ళం కదా. అవునమ్మా, ఇప్పటికిప్పుడంటే ఎవరు జరిపిస్తారు? కంగారు పడకండి. పట్నం నుంచి దూరపు చుట్టూ ఒక ఆయన్ని పిలిపిస్తున్నాము. రామ్మా. ఈ పాటికి మన ఊర్లోకి వచ్చుంటారు. వచ్చేసావమ్మా.
రామ్మా.